మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ అంత సీన్ లేదు. 25 లక్షల మంది కాదు కదా, కనీసం 2-3 లక్షల మంది కూడా రారని చెప్తున్నారు. మీరేమో నియోజకవర్గానికి 1,00,000 మంది రమ్మని చెప్పి కేసీఆర్ పిలిపిస్తున్నారు. అంతమంది సాధ్యం అవుతుందా నిజంగా? సార్ ఇందాక టెక్నికల్ ఇష్యూతో అంటే పవర్ పోయి వస్తుంది, ఇబ్బంది అవుతుంది సార్, సారీ. ఓకే. అయితే రజతోత్సవ సభకు సంబంధించి పార్టీ శ్రేణులకు సిద్ధం కావాలి అనేటువంటి ఓకే. దిశానిర్దేశాన్ని కేసీఆర్ గారు ఇస్తా ఉన్నారు. అరవింద్ గారు కొంచెం సెంటర్కి కూర్చోండి మీరు ఫ్రేమ్లో. గత 2-3 రోజులుగా ఇస్తున్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితి ఉంది సార్. ఓకే. అరే 25 లక్షల మంది వస్తారా, 2 లక్షల మంది వస్తారా, 10 లక్షల మంది వస్తారా అనేటువంటి పర్ఫెక్షన్ అది మా ఓకే. పార్టీకి సంబంధించి, నియోజకవర్గానికి సంబంధించి 1,00,000 పైచులకు మందిని సభకు తరలేటువంటి పద్ధతిలా ఇప్పటికే మేము సన్నాహక సమావేశాలని, లేదు అనుకుంటే ఏ పద్ధతిలా వరంగల్ని తరలించాలి, చెలో వరంగల్ని ఎట్లా విజయవంతం చేయాలి అనేటువంటి ఆలోచన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలందరూ కూడా కష్టపడతా ఉన్నారు. ఓకే. నేను ఒక విషయాన్ని నేనేం చెప్తా ఉన్నాను అంటే, మా పార్టీ 25 సంవత్సరాల సందర్భంగా, వార్షికోత్సవ సందర్భంగా మేము ఏర్పాటు చేసుకుంటున్నటువంటి సమావేశం బహిరంగ సభ. ఆ రోజు ఏర్పాటు చేసుకున్నటువంటి బహిరంగ సభ. సరే, దాంట్లో తెలంగాణ ప్రజల పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఎంతమంది వస్తారు, ఎంతమందిని గతంలో తీసుకొచ్చినము అనేటువంటి విషయాన్ని బహుశా నాకంటే ఎక్కువ కైలాష్ అన్న గారికి బాగా తెలుసు. ఎందుకు అంటే తను తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి తనకు కేసీఆర్ గారి సామర్థ్యం ఏంది, బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి శక్తి ఏంది అనేటువంటి విషయాన్ని బాగా ఆయనకు తెలుసు. కాబట్టి సరే, తెరపైన కూర్చున్నాం, కాంగ్రెస్ ప్రతినిధిగా మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఇవాళ డిఫెండ్ చేసుకోవాల్సినటువంటి సందర్భం ఆయనకు ఉంది. ఆ దాంట్లోనే తను మాట్లాడుతూ ఉన్నారు. ప్రజాపాలన అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పుడో మర్చిపోయినారు. వాళ్ళ 6 గ్యారంటీలు గోవిందా, ప్రజాపాలన గోవిందా అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. కొత్తగా కొలువుదీరినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ 15 నెలల కాలంలో ఏం చేసింది అని అనుకుంటే, ఇవాళ ఈ రాష్ట్రానికి అప్పుల కుప్పగా మార్చినటువంటి నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ 15 నెలల లోపల 1,58,00,00,000 రూపాయలని ఇవాళ ఈ ప్రభుత్వం 15 నెలల కాలం లోపలనే ఇవాళ అప్పు చేసింది అనేటువంటి విషయాన్ని ఇవాళ మనం చర్చించుకోక తప్పదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. పాత ప్రాజెక్టులేవి పూర్తి చేయలేదు, కొత్త ప్రాజెక్టులకి ఏం శ్రీకారం చుట్టలేదు, ఒక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం అన్నా ఇంకా ఏమి కూడా చేయలేదు. ఎటువైనా ఇవి అని అనుకుంటే ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ బాగా తెలుసు. ఈ మూటలన్నీ కూడా ఢిల్లీకి పోయినాయి. ఈ మూటలన్నీ కూడా ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ పోయినాయి అనేటువంటి విషయాన్ని అందరికీ కూడా తెలంగాణ ప్రజలకు ఇప్పటికే రాయి ఏంది, రత్నం ఏంది అనేటువంటి విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైంది సార్. అంటే దరిదాపులుగా 333 కోట్ల రూపాయలు రోజుకు మన పైన భారం పడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెచ్చిండ్రు అనేటువంటి విషయాన్ని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా అదేంటండి ఉన్నా. అరవింద్ గారు, మీరేమో చెప్తున్నారు ఇప్పుడు, కాదు అరవింద్ గారు, మీరు ఇప్పుడు ఇంత అంతా రేవంత్ రెడ్డి తెచ్చారని చెప్తున్నారు. కానీ వాళ్ళేమో గతంలో మీరు చేసిన అప్పులు, మీరు చేసిన తప్పుల వల్లే ఇప్పుడు ఇదంతా ఈ పరిస్థితి వచ్చింది రాష్ట్రానికి అంటున్నారు కదా, దాన్ని ఏమంటారు మరి మీరు? గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాటు సార్, దయచేసి ఈ విషయాన్ని క్లుప్తంగా చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా జనాలందరూ కూడా ఆ, ప్రజల డొమైన్ లో ఉన్నాయి, దాంట్లో ఏం అది లేదు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఎంతసేపు అయ్యిందాన్ని ఆకిట్ల పెట్టి కాందాన్ని కంచాన పెట్టినట్టు మాట్లాడినా ఎవరికేం ఇబ్బంది లేదు. అయితే 2014 నుంచి 23 డిసెంబర్ వరకు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అప్పు దరిదాపులుగా 4,00,000 కోట్ల రూపాయలు అనేటువంటి విషయాన్ని మేమే అనేక సందర్భాలలో చెప్పినాం. దానికి ఇవాళ మేము సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, దాంతో పాటు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు అంటే భవిష్యత్తుకు పెట్టుబడులు పెట్టినటువంటి పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. అవన్నీ కూడా ఇవాళ ఆస్తులుగా మిగిలిపోయినటువంటి నేపథ్యం ఉన్నది. 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ 4,00,000 కోట్ల అప్పు చేస్తే కేవలం 15 నెలల కాలం లోపల ఈయన దరిదాపులుగా రోజుకు 333 కోట్ల రూపాయలు అప్పు. అంటే మొత్తంగా 15 నెలల్లో ఈయన చేసింది 1,58,00,000 రూపాయల అప్పు ఈయన చేసినటువంటి పరిస్థితి ఉంది. లక్షల కోట్ల రూపాయల అప్పు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ ఎటుపోయినాయి అనేటువంటి
ప్రశ్న తప్పకుండా ఉత్పన్నం అవుతుందిగా సార్. కొత్త ప్రాజెక్టులు ఏమన్నా శ్రీకారం చుట్టినా, పెండింగ్ ప్రాజెక్టులు ఏమన్నా పూర్తి చేసున్నా, లేకుంటే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చెప్పినట్లు ఇవాళ వాస్తవానికి ఆయన చెప్పినటువంటి అవ్వాతాతలకు ఇస్తామన్నటువంటి 4,000 రూపాయల పెన్షన్ ఎవరికి ఇవ్వలేదు. ఇవాళ దళిత వాడలన్నీ ధనిక వాడలు కావాలని, దళితుల దరిద్రం అంతం కావాలి, అదే నా పంతం కావాలి అని చెప్పి కేసీఆర్ గారి మానస పుత్రిక దళిత బంధుని ఇవాళ మేము 12 లక్షల రూపాయలు ఇస్తాము అనేటువంటి విషయాన్ని చెప్పిండ్రు. ఎటుపోయింది దళిత బంధు అనేటువంటి విషయం కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు. అంతేకాకుండా ఇవాళ రైతేర్చిన రాజ్యం ఎద్దేర్చిన వ్యవసాయం ముందల పడదు అనేటువంటి సామెత ఉంది సార్. నిజంగా ఈ 15 నెలల కాలం లోపల ఇవాళ కాంగ్రెస్ తెచ్చిన కరువా లేకుంటే కాలం తెచ్చిన కరువా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు తప్పకుండా కాంగ్రెస్ తెచ్చినటువంటి కరువులో భాగంగా ఇవాళ పొలాలన్నీ కూడా ఎండిపోతున్నటువంటి నేపథ్యాన్ని మనం అందరం కూడా చూస్తున్నాం సార్. సార్ రెండో విషయానికి మనం ఒకవేళ వచ్చినట్లయితే మనం మాట్లాడుకున్నట్లయితే పెద్దలు కైలాష్ నేతన్న గారు ఒక సుదీర్ఘ అనుభవం తెలంగాణ ఉద్యమం పట్ల, లేదు అనుకుంటే వాస్తవిక పరిస్థితుల పట్ల మునుగోడు నియోజకవర్గంలో నిజంగా ఏం జరిగింది, తెలంగాణ వస్తే ఏమొస్తుంది అని అంటే మాది కూడా సొంతం సంస్థానారాయణపురం మునుగోడు నియోజకవర్గం సార్. ఆయనది గట్టుప్పల, మాది సంస్థానారాయణపురం. అయితే నేను ఒక విషయాన్ని నేను ఏం చెప్తా ఉన్నాను అంటే ఇవాళ 14 టీడీఎస్ గా ఉండే మా ప్రాంతంలో మా ప్రాంతానికి పిల్లనియాలంటే భయపడేటువంటి పరిస్థితి ఉంది. మా ప్రాంతంకి వెళ్ళి పిల్లని చేసుకోవాలంటే భయపడేటువంటి పరిస్థితికి వెళ్ళి ఇవాళ చౌటుప్పల్లో ఒక పెద్ద పైలాన్ని ఏర్పాటు చేసి సార్ మీరు చూసుకున్నట్లయితే మిషన్ భగీరథతో మా మునుగోడు దేవరకొండ ప్రాంతంలో ఉన్నటువంటి 14 టీడీఎస్ ని రూపుమార్పి ఇవాళ గొప్పగా అభివృద్ధి చేసినటువంటి పార్టీ సువిశాల భారతదేశంలో ఎవరున్నారు అని అంటే తప్పకుండా ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారే అనేటువంటి విషయాన్ని ఎవరిని అడిగినా కూడా చెప్తారు సార్. కేసీఆర్ గారే నిజంగా తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆయనే పాట రాసుకుంటారు సార్. సూడు సూడు నల్లాగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ ఈ భూతం పోవాలి అని అంటే అంతెందుకు సార్, అంశాల స్వామి అనేటువంటి వ్యక్తి కైలాష్ అన్న కూడా తెలుసు. మా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ మునుగోడు నియోజకవర్గానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా అప్పుడు ప్రధాన మంత్రి ముందల ఆ పిల్లగాన్ని పండుకోబెడితే ఇవాళ ఎవరు కూడా మా ప్రాంతానికి సహాయం చేయకపోగా ఇవాళ మా పైన రకరకాలుగా మాట్లాడినటువంటి మాటలన్నీ ఇవాళ గుర్తొచ్చినప్పుడు దుఃఖాన్ని మింగుకున్నమే కానీ వేరొకటి అది చేయలేదు సార్. అంతెందుకు సంస్థానారాయణపురంలో మా అమ్మ పడ్డది సార్. 2 కిలోమీటర్లు నన్ను సంకలేసుకొని మా తమ్ముడిని కడుపులేసుకొని 2 కిలోమీటర్ల దూరం వరకు నీళ్ళ కోసం పోయినటువంటి దుఃఖాన్ని మా ఇంట్లో ఇవాళ మా అమ్మ పడ్డటువంటి నేపథ్యాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను సార్. ఇవాళ అదే సంస్థానారాయణపురంలో అదే మా ఇంట్లో తిప్తే నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి నెలకొన్నది అంటే అది తప్పకుండా కేసీఆర్ గారి దూరదృష్టితోని, కేసీఆర్ గారి విజన్ తో ఏర్పడ్డటువంటి అభివృద్ధి చెందినటువంటి మునుగోడు అనేటువంటి విషయాన్ని కూడా ఎవరు కూడా మర్చిపోరు సార్. ఈ 15 నెలల కాలం లోపల ఏం జరిగింది అని అంటే విధ్వంసమే జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా తప్పకుండా తెలంగాణ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు సార్. ఇవాళ తెలంగాణ రేసింగ్ అని మాట్లాడుతూ ఉన్నారు అన్నగారులు, తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అందరూ కూడా. దేంట్లో తెలంగాణ రేసింగ్ అనేటువంటి విషయం చెప్పాలి అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను సార్. అంతేకాకుండా ఎంత దౌర్భాగ్యమైనటువంటి అంటే తెలంగాణ గ్రామాల లోపల 1 లక్ష రూపాయలు అయితే పెళ్ళైపోతున్నటువంటి నేపథ్యం ఉండే. ఆ పేదల ఇంట్లో పెళ్లిరా, పేరుగల్ల పెళ్లిరా, దళిత బిడ్డ లక్షకు దర్జాగా పెళ్లిరా, ఆ పెళ్లి పెద్దన్న కేసీఆర్ అయినాక ఇవాళ ఈయన ఒక దాన్ని ఎత్తుకొని 1,116లతో పాటు తులం బంగారం ఇస్తాము అనేటువంటి విషయాన్ని చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క వ్యక్తికైనా తులం బంగారం ఇచ్చిండ్రా అనేటువంటి విషయాన్ని కూడా దయచేసి చెప్పాలి అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను సార్. ఇట్లా రాస్తే రామాయణం, చెప్తే చరిత్ర. ఇవాళ ఇప్పుడు అరవింద్ గారు కైలాష్ గారు ఇందాక దాదాపుగా ఇవే అంశాలు లేవనెత్తారు. మీరు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అంది కానీ, ప్రతి నియోజకవర్గంలో దళితులకు 10 లక్షలు ఇస్తా అంది కానీ, ఈ అంశాలన్నీ కూడా సేమ్ ఇందాక ఆయన చెప్పారు. మీరు కూడా మరి చెప్తే, మీరు ఇందాక అన్నారు కదా, చెప్తే ఒక పుస్తకం రాస్తే రామాయణం సరిపోదు అన్నట్టు, మీ హయాంలో మీరు చెప్పినవి ఏవి కూడా జరగలేదు కదా సార్. ఇవాళ నిజంగా పైలట్ ప్రాజెక్ట్ గా అంటే బిలో పావర్టీ
లైన్ లో ఉన్నటువంటి దళిత వాడలన్నీ కూడా ధనిక వాడలు కావాలి అనేటువంటి ఆలోచన చేసి ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో నాకు తెలిసైతే తెలంగాణ రాష్ట్రంలో ఒక్క తెలంగాణలో మాత్రమే దళిత బంధుకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం సార్ ప్రభుత్వం ఇవ్వడము అనంటే నాకు తెలిసైతే ఈ సువిశాల భారతదేశంలో కేవలం తెలంగాణ ప్రభుత్వమే. ఎందుకు కూడా అంటే కైలాసన్న గారికి కూడా బాగా తెలుసు. కేసీఆర్ గారు 1985లో సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దళిత చైతన్య జ్యోతి కార్యక్రమాలు ఆయన తీసుకొని జనరల్ గా ఉన్నటువంటి మార్కెట్ కమిటీకి ఆయన దానయ్య అనేటువంటి వ్యక్తిని మార్కెట్ కమిటీని చేసి దళితుల పైన వాళ్ళు అభివృద్ధి చెందాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి మనసు ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు అనేటువంటి విషయాన్ని నిజంగా నేను చెప్తా ఉన్నా ప్యానెల్లో ఉన్నటువంటి ఇంటెలెక్చువల్ తను కైలాష్ నేత గారు ఆయన